హాయ్ హలో నమస్తే నేను మీ నిఖిల తేజ వెల్కమ్ టు శ్రీనిల్స్ ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ మన వీడియో వచ్చేసి బొజ్జ గణపయ్యలను ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సినవన్నీ చూడండి, నోట్ చేసుకోండి. క్లే, అలాగే వాటర్, అలాగే ఒక కార్డ్బోర్డ్ షీట్, తర్వాత ఇవన్నీ గణేష మేకింగ్కి టూల్స్ అండి. ఈ కిట్ అనేది మనకి అమెజాన్లో దొరుకుతుంది, అలాగే బయట ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ షాప్లో కూడా దొరుకుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేసి ఇది మోడలింగ్ క్లే అండి. ఈ క్లే అనేది నేను హాఫ్ పార్ట్ వరకే తీసుకున్నాను. హాఫ్ పార్ట్తో ఫస్ట్ నేను బొజ్జ గణపయ్యని చేస్తున్నాను. దానికి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ క్లేని కొంచెం భాగం తీసుకొని, కొంచెం పార్ట్ తీసుకొని దాన్ని రౌండ్గా లడ్డూలాగా చేయాలి. లడ్డూలాగా చేసి ఏంటంటే దాన్ని క్రాక్స్ లేకుండా చేసుకోవాలి. చేసుకొని దాన్ని ఈ కార్డ్బోర్డ్ షీట్ ఏదైతే ఉందో ఈ అట్ట లాంటిది దాని మీద పెట్టి గట్టిగా నొక్కండి. సో దానికి మీరు ఏం చేయాలంటే ఒక గిన్నెని కానీ, లేకపోతే నేను ఇక్కడ ఒక ప్లాస్టిక్ డబ్బా ఉంది, ఆ ప్లాస్టిక్ డబ్బా మూతని ఇలా పెట్టాను. సేమ్ మన అరిసెలు ఒత్తినట్టుగా అనమాట ఒత్తాలి. మీ దగ్గర ఏదైనా గిన్నె కానీ, లేకపోతే ఏదైనా ప్లేట్ కానీ సంథింగ్ ఏదైనా ఉంటే దాన్ని పెట్టి గట్టిగా బలం ఉపయోగించి మీరు దాన్ని అరచేత్తో ఒత్తండి. తర్వాత ఇలా ఎడ్జెస్కి వాటర్ని యూస్ చేసి ఇలా క్రాక్స్ అనేది రాకుండా వాటర్తో తడుపుతూ ఉండాలన్నమాట. సో ఈ గణేష మేకింగ్ మొత్తం మీద మీరు ఎక్కువగా వాటర్ని యూస్ చేయాలండి. ఎందుకంటే వాటర్ యూస్ చేయడం వల్ల ఏంటంటే ఆ క్రాక్స్ ఏవైతే ఉంటాయో ఆ క్రాక్స్ వస్తున్నప్పుడు మనం వాటర్ని యూస్ చేసి దాన్ని మొత్తం కవర్ చేయొచ్చు అనమాట. సో ఇట్లాగా నేను మళ్ళీ బాడీ పార్ట్ చేయాలి కదా, అది వచ్చేసి బేస్ అండి. సో బాడీ పార్ట్ చేయడానికి నేను ఇలాగా మళ్ళీ ఒక లడ్డూలాగా బాల్ లాగా తీసుకున్నాను. సో వాటర్ని యూస్ చేసి నేను దాన్ని మొత్తాన్ని కూడా సాఫ్ట్గా రౌండ్గా చేస్తున్నాను. ఇది యూస్ చేయడం వల్ల ఏంటంటే వాటర్ వల్ల రౌండ్గా వస్తుంది, ఎక్కడ క్రాక్స్ అనేది లేకుండా. సో కింద ఉన్న ఏ బేస్ ఏదైతే ఉందో ఆ బేస్కి కూడా ఈజీగా అతుక్కుంటుంది అనమాట, స్టిక్ అవుతుంది. సో అలాగా పెట్టేసిన తర్వాత ఫస్ట్ ఒక లెగ్ని మనం చేసుకుంటున్నాము. సో గణేషకి మీరు చూసినట్లయితే గణేష ఐడల్కి ఒక లెగ్ అనేది ఇలా కొంచెం లోపలికి ఉంటుంది, ఇంకొక లెగ్ అనేది కొంచెం ముందుకుంటుంది అనమాట. సో నేను ఫస్ట్ ఒక లెగ్ని అయితే చేస్తున్నాను, చేసి నేను ఇలాగ స్టిక్ చేశాను. సో స్టిక్ చేయడానికి కూడా మీరు వాటర్ని యూజ్ చేయాలి. ఎందుకంటే ఈ క్లే అనేది మీకు కరెక్ట్గా మంచిగా అతుక్కోవాలి, మంచి షేప్లో రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఒక బౌల్లో వాటర్ని తీసుకొని ఆ వాటర్తో ఇలా అద్దుకుంటూ చేయాలండి. ఇంకొకటి ఏంటంటే మనం చేస్తున్న కొద్దీ ఏంటంటే అది ఎండిపోతూ ఉంటుంది, డ్రై అయిపోతూ ఉంటుంది. డ్రై అయిపోతున్నప్పుడు క్రాక్స్ అనేవి వస్తూ ఉంటాయి. క్రాక్స్ అనేది వస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే వాటర్తో ఆ క్రాక్స్ని అంతా కవర్ చేసేయాలన్నమాట. అలా కవర్ చేస్తేనే మీకు ఈ గణేష ఐడల్ అనేది మీకు మంచిగా వస్తుంది, చాలా బాగుంటుంది, గుడ్ లుకింగ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, నేను ఈ ఐడల్స్ని 1 వీక్ నుంచి చేస్తూ ఉన్నాను, అందుకనే వీడియో ఏది కూడా నేను పోస్ట్ చేయలేదు. సో ఒక లెగ్ అయిపోయిన తర్వాత ఇంకొక లెగ్ కూడా ఇలాగే మనం చేసుకున్నాము. చూసినట్లయితే ఒక కాలు అనేది ముందుకుంటుంది, ఇంకొక కాలు అనేది లోపలికి మడిచి ఉంటుంది. వెనక ఏంటంటే ఈ 2 లెగ్స్ అతుక్కోవడానికి మనం ఇలా గట్టిగా ప్రెషర్ని పెట్టి నొక్కాలండి, అప్పుడే మనకి కలిసిపోతాయి అన్నమాట. లేకపోతే ఏంటంటే ఎండిపోయిన తర్వాత ఏ లెగ్కి ఆ లెగ్ విడిగా వచ్చేస్తుంది అనమాట. అందుకే అలా రాకుండా ఉండడానికి ఏంటంటే అది మెత్తగా ఉన్నప్పుడే, క్లే మెత్తగా ఉన్నప్పుడే, అది ఎండిపోకుండా ఉన్నప్పుడే వాటర్ పెట్టి మొత్తం మనం ఇలాగా బాడీ పార్ట్ ఏదైతే ఉందో అది బొజ్జ అనమాట, ఆ బొజ్జ పార్ట్కి మనం మొత్తం ఇలాగా వాటర్తో కవర్ చేసేయాలి. అందుకని మీ ఫింగర్స్ని యూస్ చేసి బలంగా అలా నొక్కాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను గణేష మేకింగ్ చేసేటప్పుడు నేను బ్యాంగిల్స్ అనేవి వేసుకోలేదండి. ఎందుకంటే ఫస్ట్ నేను మేకింగ్ స్టార్ట్ చేసినప్పుడు బ్యాంగిల్ తగిలి ఏంటంటే ఆ లెగ్ అనేది పడిపోయింది. సో అందుకని నేను నెక్స్ట్ ఇంకా బ్యాంగిల్స్ అనేవి తీసేసాను. తీసేసిన తర్వాత నేను ఇంకా చేయడం అనేది స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఏంటంటే లెగ్స్ అయిపోయినాయి కదా, లెగ్స్ అయిపోయినాయి, బొజ్జ అయిపోయింది. ఒక హ్యాండ్ అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ని పెట్టుకుంటున్నాము. ఒక హ్యాండ్లో వచ్చేసి లడ్డూ పెట్టుకుని ఉంటారు కదా బొజ్జ గణపయ్య, ఇంకొక హ్యాండ్తో ఏంటంటే బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు ఒక హ్యాండ్ పైకి ఒక హ్యాండ్ కిందకి ఉంటుంది కదా. సో అలాగా హ్యాండ్స్ అనేది మనం చేసేసుకున్నాము. ఈ హ్యాండ్స్ అనేవి కూడా అతుక్కోవడానికి, స్టిక్ అవ్వడానికి బొజ్జకి చేతులకి మధ్యలో కొంచెం వాటర్ అనేది పెట్టుకొని మనం స్టిక్ చేసుకుంటూ ఉండాలండి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి హెడ్ పార్ట్ అండి. హెడ్ పార్ట్ మనకి రౌండ్గా నీట్గా రావాలి అంటే లడ్డూలాగా మనం అనదర్ లడ్డూలాగా చేసుకొని దాన్ని హెడ్ పార్ట్కి ఏంటంటే అటు ఇటు కూడా మనం
టూల్స్ చూపించాను కదా నేను ఇందాక మీకు టూల్స్ కిట్లో. సో ఆ టూల్స్లో ఒక షార్ప్ ఐటమ్ తీసుకొని, ఒక షార్ప్ టూల్ని తీసుకొని దాంతో అటు ఇటు ఇయర్స్ పెట్టడానికి మనం పెట్టుకోవాలన్నమాట. పాయింటింగ్ లాగా ఫేస్ చేసుకోవాలి. ఏంటంటే ఎక్కడ మనం ఇయర్స్ అనేవి పెట్టుకుంటున్నాము అనేది మనం గుర్తు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకోకపోతే ఏంటంటే ఆ ఇయర్స్ అనేవి ఒకటి పైకి ఒకటి కిందకి వచ్చేస్తాయి అనమాట, చూడడానికి బాగోవు. అందుకనే మార్క్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే అందరూ ఈ టూల్ కిట్ కొనాలని లేదు, అందరికీ దగ్గర ఈ టూల్ కిట్ ఉండాలని లేదు. సో ఇంట్లో ఉన్న ఫోర్కులు, ఇంట్లో ఉన్న స్పూన్స్తో కూడా, ఇంట్లో ఉన్న పెన్స్ అన్నిటితో కూడా మనం యూజ్ చేసి మనం చేసుకోవచ్చు అనమాట. టూల్ కిట్టే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను టూల్ కిట్ కొన్నాను, నా దగ్గర టూల్ కిట్ ఉంది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో ఈ గణేష మేకింగ్కి నేను ఏంటంటే ఆఫ్టర్నూన్ అండ్ నైట్ స్పెండ్ చేశానండి 1 వీక్ నుంచి. చూసారా ఇయర్స్ అనేవి మనం పెట్టేసుకున్నాము. ఇయర్స్ అనేవి పెట్టుకున్న తర్వాత వాటర్తో వెనక ముందు కొంచెం రబ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అలా చేసుకోవడం వల్ల హెడ్ పార్ట్లోకి ఆ ఇయర్స్ అనేవి కలిసిపోయి నీట్గా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు హెడ్ని ప్లేస్ చేసుకోవాలంటే మధ్యలో ఒక స్టిక్ అనేది పెడుతున్నాను చూడండి. ఆ స్టిక్ అనేది పెట్టడం వల్ల ఏంటంటే హెడ్ అటు ఇటు మూవ్ అవ్వదన్నమాట. ఎండిపోయిన తర్వాత, డ్రై అయిపోయిన తర్వాత హెడ్ పార్ట్ అనేది కింద పడకుండా టైట్గా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో. అప్పుడే ఒక షేప్ అనేది వచ్చేసింది గణేషకి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం తొండం పెట్టుకోవాలన్నమాట. ఇందాక నేను మీకు చెప్తున్నాను కదా, ఆఫ్టర్నూన్ అండ్ నైట్ టైం చేశానండి. ఎందుకంటే మా చిన్న పాప పడుకోకపోతే గోల చేస్తుందనమాట. అందుకే ఆ బుడ్డది పడుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ చేశాను, అలాగే నైట్ అది పడుకున్న తర్వాత చేశాను. నాకు 1 వీక్ నుంచి గణేషాస్ మేకింగ్ చేయడం వల్ల నాకు మిడ్నైట్ అయిపోయిందనమాట రోజు ఇవి చేయడం వల్ల. అందుకనే నాకు 2-2:30 అయ్యేదనమాట. సో చూసారా ఇలాగ మనం తొండం అనేది పెట్టేసుకున్నాం, ట్రంక్ అనేది. సో పెట్టేసుకున్న తర్వాత అది కూడా మనకి అతుక్కోవాలి కదా, మంచిగా స్టిక్ అవ్వాలంటే ఆ పైన కూడా వాటర్ రాసి గట్టిగా కొంచెం నొక్కాలన్నమాట. ఇలా నొక్కే ప్రాసెస్లో మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఇయర్స్ అనేవి ఊడి పడిపోకుండా చాలా శుతిమెత్తగా, చాలా నెమ్మదిగా అనేది చేసుకుంటూ ఉండాలండి. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంటే చాలా ఇష్టం అండి. ఏదైనా కానీ చూసి నేను చేస్తాను. నాకు బాగా ఇంట్రెస్ట్ పెయింటింగ్ అవన్నీ కూడా అనమాట. సో నేనైతే ఈ గణేష మేకింగ్ చేస్తుంటే అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, నాకు ఫస్ట్ ఐడల్ దగ్గర నుంచి లాస్ట్ ఐడల్ దాకా సేమ్ ఫీలింగ్ అండి. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. నేను చేసినవి చిన్న చిన్న ఐడల్స్ అయినా కానీ నాకు చాలా హ్యాపీగా, మనసుకు చాలా ప్రశాంతంగా హాయినిచ్చిందనమాట. ఏదన్నా మనకి ఇష్టమైన పనిని చేసినప్పుడు మనకు ఆ ఫీలింగే వేరు కదండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందులో చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ఉంది కాబట్టి ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఆ పైన చూసారా అది తలపాగా అనమాట. తలపాగా పెట్టుకున్న తర్వాత దానిపైన ఒకటి చిన్నది తలపాగా పెట్టుకున్న తర్వాత ఇలా పైకి ముడేసినట్లుగా పింఛంలాగా ఉంటుంది కదండి, అది కూడా పెట్టేశాను. నెక్స్ట్ నేను తర్వాత ఐస్ అనేవి పెట్టుకుంటున్నాను నా దగ్గర ఉన్న టూల్స్ యూజ్ చేసి. మీరేంటంటే మన టూత్ పిక్ ఉంటుంది కదా, టూత్ పిక్ యూజ్ చేసి పెట్టుకోవచ్చు, అలాగే పెన్ యూజ్ చేసి ఎలాగైనా పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను ఐడల్స్కి వేటికి కూడా నేను కలర్స్ అనేవి వేయలేదండి. కలర్స్ అనేవి వేస్తే ఏంటంటే డ్రై అవ్వడానికి టైం పడుతుంది. సో అందుకనే నేను కలర్స్ అనేవి నేను వేయలేదు. అవి త్వరగా కూడా డ్రై అవ్వవు. ఎందుకంటే మాకున్న ఇక్కడ వాతావరణానికి డ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. అదే ఇండియాలో అయితే త్వరగా డ్రై అవుతుంది. అందుకని నేను వేటికి వేయలేదు. నాకు ఈ న్యాచురల్ లుక్కే నచ్చిందనమాట. నేను అందుకని ఇలాగే వేసాను, ఇలాగే ఉంచాను. కలర్స్ అనేవి నేను ఏమీ వేయలేదు. ఇంకా ఇంప్రెషన్స్ అనేవి ఇస్తున్నాను అనమాట. ఇంకా ఇయర్స్కి, హ్యాండ్స్కి అవన్నీ కూడా చాలా చాలా బాగా వచ్చిందండి ఐడల్ అనేది. నాకు చేస్తున్నంతసేపు కూడా చాలా హ్యాపీ అనిపించింది. లేట్ నైట్ అయినా కానీ నేను చాలా బాగా కష్టపడి చేశానన్నమాట. ఈ వీడియోలో మీకు ఐడల్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి. చాలా ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అనేది చేశాను. సో నేను మీకు మొత్తం నేను ఎన్ని ఐడల్స్ చేశాను అనేది నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇవి కాకుండా ఇంకా కూడా కొన్ని ఉన్నాయి, కాకపోతే నేను వాటికి వీడియోస్, ఫొటోస్ అనేవి నేను తీయలేదు. నేను తీసిన వాటికి మటుకు మీకు చూపిస్తున్నాను. వీటి గురించి నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ అనేది పెట్టండి. ఇలా ఈజీగా మనమైతే ఐడల్స్ అనేది చేసుకోవచ్చండి. చాలా తొందరగా అయిపోతాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆదిశేష గణపతి అండి. ఇది ఆదిశేషుని నేను పెట్టాను. అది కూడా నాకు కొంచెం టైం పట్టిందనమాట. ఎందుకంటే ఆ ఆదిశేషుడివి వెనకాల ఆ స్నేక్స్ ఉన్నాయి కదా, అవి అతుక్కోవడానికే కొంచెం టైం పట్టిందనమాట. ఇక్కడ వెదర్ వల్ల, అదే ఇండియాలో అయితే మనకు తొందరగా స్టిక్ అయిపోతుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. అలాగే మరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. మీ నిఖిల తేజ. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది, ఐడల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ అనేది చెప్పండి. అలాగే
మీరు వినాయక చవితి ఎలా చేసుకున్నారు? దానికి ఏర్పాట్లేంటి అనేది దాని గురించి కూడా ఏ విధంగా చేసుకున్నారు అనేది కూడా చెప్పండి. బాయ్.